నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండయ్యా, దిగులు పడబోకమ్మా, దిగులు పడబోకు. దేవుని పిల్లలారా, దేని విషయములో దిగులు పడనక్కర్లా. ఎందుకంటే గాడ్ ఈజ్ ద వన్ హూ కమాండెడ్, గాడ్ ఈజ్ ద వన్ హీ గేవ్ కమాండ్స్. ఆయన ఆదేశిస్తే అది నిశ్చయముగా మన పక్షంగా, దేవుడు మన కోసం దాని మీద పేరు రాసేస్తే అది ఏ పొజిషన్ అయినా, ఏ ప్లేస్ అయినా దాన్ని ఎవడు ఆపలేడు. ఇట్ మే టేక్ సమ్ టైమ్, యు మే హ్యావ్ టు ఫేస్ సమ్ స్ట్రగుల్స్, యు మే హ్యావ్ టు గో త్రూ సమ్ హర్డిల్స్. కానీ వాటన్నిటి తర్వాత దేవుడు అంటున్నాడు, దిగులు ఏం చేస్తుందో తెలుసా? మనల్ని అనారోగ్యం పాలు చేస్తుంది. దిగులు, చింత, యాంగ్జైటీ, వర్రీ, ఇవన్నిటికీ సిమిలర్ పదాలు. ఇవన్నీ తెలియకుండా అది మనల్ని కృంగజేస్తుంది. దానినే ప్రపంచంలో మరి 2005 సంవత్సరంలో ఒక రిపోర్టు ప్రకారం, అమెరికా వారి రిపోర్టు, మన దేశంలో ఎవరు దేన్ని వాస్తవంగా చెప్పరు కదా, అమెరికా దేశంలో 70% మంది 2005 సంవత్సరం నాటికే 70% మంది అయితే అప్పటికి డిప్రెషన్లో ఉన్నారు, లేకపోతే డిప్రెషన్ లేక ఈ జబ్బుకు బారిన పడి కొంత విడుదల పొందిన వారు ఉన్నారు. ఈ రెండిటిలో ఏదో ఒకటి సుమారుగా 70% ఆఫ్ ద పీపుల్ గో త్రూ దిస్ డిసీజ్ కాల్డ్ డిప్రెషన్. మీలో ఎవరైనా ఉన్నారా? ఏ డిగ్రీ కలిగిన వాళ్ళు? ఏ డిగ్రీ? ద డిగ్రీ ఆఫ్ చెప్పండి, డిప్రెషన్.